ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియులారా అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రోజు వర్తమానానికి వెళ్దాం. ఈ రోజు వర్తమానం నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. ఇంతకీ ఎవరికి నమ్మకం ఉండాలి? మనం ఈ రోజు చాలా లోతుగా ఆ విషయాలు మనం విందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. హల్లెలూయా. నా సహోదరి సోదరుడా, ఆయన స్వార్థం నుంచి ఆయన బిడ్డగా ముద్ర వేసుకొని తన రాజ్యానికి వారసుడిగా నేను ఏర్పాటు చేసుకొని నీ జీవితం పట్ల మహాప్రణాళిక కలిగిన దేవుడు ఈ సమయంలో అంటున్నాడు, నమ్మకంగా ఉంటే మెండైన దీవెనలు కలుగును అంటున్నాడు. ఎవరికి మనం నమ్మకంగా ఉండాలి? నెంబర్ 1 చూద్దాం. ఎవరికి నమ్మకం ఉండాలి. దానికి ముందుగా నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అన్న వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వాక్యం చదువు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవునికి స్తోత్రం. చాలు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. ఎంతమందికి దేవుడిచ్చే దీవెనలు మెండుగా కలగాలని ఆశపడుతున్నాం అని అంటే అందరూ ఆశపడతాం. ఈ మెండైన దీవెనలు మనం పొందాలంటే మనం ఏమై ఉండాలి? నమ్మకస్తులుగా ఉండాలి. ఈరోజు సహోదరి సోదర ఇంచుమించు 12 విషయాలు ఉన్నాయి అని మనం చూడలేకపోవచ్చు. దేవుడి చిత్తం అయితే ఒక 6 విషయాలు చూద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ టైంలో మిగతా 6 విషయాలు మనం చూడబోతున్నాం. మనం ఎవరికి నమ్మకం ఉండాలి? మెండైన దేవుని పొందాలంటే నెంబర్ 1 పాయింట్, మన దేవునికి నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. మన దేవుని దృష్టికి నమ్మకం ఉండాలి. మన దేవుని యొక్క అడుగు జాడల్లో నడిచే విషయంలో నమ్మకం ఉండాలి. చూద్దాం మాటలు. ఒకనొక రాజును మనం చూస్తే ఆయన దేవుని దృష్టికి లేదా దేవుని యొక్క సన్నిధిలో నమ్మకం ఉన్నాడు కాబట్టి ఆ రాజుని ఎంతగా దీవెనలతో నింపాడో మనం చూడబోతున్నాం. దయచేసి చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చదువుకుందాం. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగు జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చెను. ఎలా వచ్చాడంటే ఆయన నమ్మకముగా దేవుని దృష్టికి పనిచేయచ్చు వచ్చెను. దేవుని దృష్టికి నమ్మకముగా హిజ్కియా రాజు కనబడుతున్నాడు. ఇక్కడ ఎలా కనబడుతున్నాడు? మరొకసారి ఆ మాట చదువుకుందాం. హిజ్కియా యూదా దేశం అంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి, ఎవరికంటే తన దేవుడైన యెహోవా దృష్టికి నమ్మకముగా ఉన్నాడు. అది మాత్రం కాదు, యథార్థముగా ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే మనం కంటిన్యూ చేద్దాం. 21వ వచనం కూడా చదువుదాం. యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చెను. తమ దేవుని ఆశ్రయించుటకై దేవుని మధ్య సేవ ఎందేమి, ధర్మశాస్త్ర విషయం ఎందేమి, ధర్మమంతటి విషయం ఎందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సోదరుడా, దేవుని దృష్టిలో హిజ్కియా రాజు యథార్థముగా ఉన్నాడు, అనుకూలంగా ఉన్నాడు. అతమాత్రమే కాదు, ప్రాముఖ్యంగా నమ్మకముగా ఉన్నాడు. దేవుని మందిరములో చక్కగా పనిచేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని మందిర విషయంలో బాధ్యత కలిగి అనుకూలంగా యథార్థంగా దేవుని పని చేస్తూ ఉన్నాడు. అందుకే నమ్మకంగా
దేవుని పని చేస్తున్నాడు కాబట్టి, దేవుడి దృష్టిలో పడ్డాడు కాబట్టి, దేవుడు చూశాడు కాబట్టి, దేవుడు ఆయన ఏం చేశాడు? చెప్పాలి మెండైన దేవునితో వర్ధలింపు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఎవరో దృష్టికి కాదు నువ్వు నమ్మకంగా కనపడింది, నటించే రీతిగా, నమ్మించే రీతిగా ఉండడం కాదు. నువ్వు చేయాల్సిన పని దేవుని దృష్టికి నమ్మకంగా బ్రతకాలి. సహోదరి సోదరుడా, ఇక్కడ వరి దినాలలో చాలా మంది నమ్మకత్వం కోల్పోతుండగా దేవుడు మాట్లాడుతున్నాడు, కుమారుడా నమ్మకత్వం నుంచి తొలగిపోవద్దు, నమ్మకత్వాన్ని నీవు పాడు చేసుకోవద్దు, నా దృష్టికి నువ్వు నమ్మకంగా ఉండాలి. నీవు ఎప్పుడే నమ్మకం ఉంటావు, నీ జీవితంలో మెండైన దీవెనలు ఇస్కియా రాజులో ఇచ్చినట్లుగా, ఇస్కియా రాజు జీవితంలో ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహిస్తానని ప్రభు ఈ సమయంలో మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఇస్కియా రాజుల గురించి బైబిల్ గ్రంథంలో కొన్ని చోట్ల మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. రెండవ రాజుల గ్రంథం దయచేసి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. 18వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆయన గురించి ఏమైనా ఆయన వెళుతూ చదువుదాం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. దేవుని స్తోత్రం. చూడండి, అద్భుతమైన మాట ఇక్కడ రాయబడి ఉంది. తన పితరుడైన దావీదు చేసినట్టు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఏమిటి? పూర్ణముగా దావీదులాగా పూర్ణముగా నీతిని అనుసరిస్తూ ఉన్నాడు అనగా నమ్మకముగా దేవుని ఎడల ఉన్నాడు. అందుకే దేవుడు మెండైన దీవులతో ఆయన్ని వర్ధలింపు చేశాడు. హల్లెలూయా. ఇంకా గమనించినట్లయితే ఆయన జీవితాన్ని ఒకసారి మనం చూద్దాం. ఇదే రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 3వ వాక్యాన్ని కూడా చదువుకుందాం. ఇక్కడ ఆయన ప్రార్థన చేస్తూ యథార్థంగా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలంగా సమస్తముని నేను చేసితును, కృపతో జ్ఞాపకం చేసుకోవమని హిజ్కియా కన్నులు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. హల్లెలూయా. దేవుడి దగ్గర సరాసరి, అయ్యా నేను ఎంత యథార్థంగా నీ ప్రజల్లో పరిపాలన చేశానో, ఎంత నీతిగా ఉన్నానో, ఎంత అనుకూలంగా నీకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు వెంటనే ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈరోజు హిజ్కియా రాజులాగా దేవుని దృష్టిలో నమ్మకముగా మనం బ్రతికితే దీవులు మనమై ఉంటాయి. మెండైన దీవులు మనయే కాదు, మెండైన దీవులు మనం పొందుతాం, మెండైన దీవులు మనం పొందుతాం. సహోదరి సోదరా, నీవు దేవుని దృష్టికి నమ్మకంగా ఉన్నావా? దేవుని యొక్క మంత్రులలో నమ్మకంగా ఉన్నావా? దేవుని చిత్తానుసారం నడిచే విషయంలో నమ్మకంగా ఉన్నావా? దేవుడి కొరకు బ్రతికే విషయంలో నమ్మకంగా ఉన్నావా? ఈ లోకాన్ని అసహించుకుంటూ దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుణ్ణి ప్రేమించే విషయంలో నమ్మకంగా ఉన్నావా? అలాగైతే హిజ్కియా రాజులాగా మెండైన దీవులతో నేను నింపుతాడు. హల్లెలూయా. ఒకవేళ నమ్మకత్వం కోల్పోయినట్లయితే దేవుని దృష్టిలో, ఏమండి నీ పట్ల దేవుడికి నమ్మకత్వం కోల్పోతే మెండైన దీవులు పొందలేవు, కానీ ఉన్న దీవులు పోగొట్టుకుంటాం. నెంబర్ 1 వ్యక్తిని చూసాం, మనం నెంబర్ 1 విషయాన్ని చూసాం. ఎవరికి నమ్మకంగా ఉండాలి? ఎవరికి నమ్మకం ఉండాలి? నీకు జీవాన్ని ఇచ్చి అనుదినములను కాపాడి నిన్ను సంరక్షించి నిన్ను పోషించి నీ కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్న ఆ దేవునికి నువ్వు నమ్మకం ఉంటే ప్రభు రాకడ వరకు మెండైన దీవులతో నువ్వు ఉంటావు. హల్లెలూయా. ఈ ప్రకారం దేవుని దృష్టికి మనం నమ్మకంగా జీవిద్దాం, మెండైన దీవులు మనం పొందుదాం. ఇక రెండవదిగా చూద్దాం, ఎవరికి మనం నమ్మకం ఉండాలి, తద్వారా మెండైన దీవులు ఎలా పొందుతాం మనం చూద్దాం. రెండవదిగా మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి నా సహోదర సోదరా, 1 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం, 1 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం ధ్యానం చేద్దాం. 4వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇందు నిమిత్తం ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడను తిమోతిని
మీ యొద్దకు పంపి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ భక్తుడైన పౌలు గారు అంటున్నాడు, ఏమండి, నమ్మకమైన తిమోతి అని పలుకుతున్నాడు. అంటే దైవజనుడికి నమ్మకంగా ఉండాలి అని దీని అర్థం. కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు, నమ్మకమైన వాడు నాకు పరిచారకుడు తిమోతిని ఓ కొరింథీ సంఘమా మీ దగ్గరికి పంపుతున్నాను. దైవజనుడు పట్ల మనం నమ్మకంగా ఉండాలి. అప్పుడు నిన్ను మనకు సంఘానికి పంపుతాడు, మరొక వ్యక్తిని పరామర్శించడానికి పంపుతాడు, మరొక వ్యక్తిని బలపరచడానికి పంపుతాడు, మరొక ప్రాంతానికి దైవజనుడు పంపుతాడు. నువ్వు నమ్మకంగా లేకపోతే దైవజనుడు నిన్ను పంపించడు అని మనం చూస్తున్నాం. తిమోతి ఎవరి ప్రియమైన నమ్మకమైన వాడు ఎవరి దృష్టిలో? పౌలు గారి దృష్టిలో. హల్లెలూయా. ఈ రోజు సంఘాల్లో చాలా మంది దేవుని యొక్క సేవకుల దృష్టిలో నమ్మకస్తులు లేకుండా పోతున్నారు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క దృష్టిలోనే నమ్మకంగా ఉండడమే కాకుండా సేవకుని దృష్టిలో కూడా నమ్మకంగా మనం బ్రతికితే మన బ్రతుకులు మెండైన దేవులతో నింపబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడి దృష్టిలో నువ్వు నమ్మకంగా లేకపోతే దేవుడు ఆశీర్వాదాలు నీ మీదకి రానివ్వడు, మెండిన దేవుడు రానివ్వడు. ఎందుకంటే సేవకుడి దృష్టిలో నమ్మకం ఉన్నప్పుడు దేవుడి దృష్టిలో కూడా నువ్వు నమ్మకం ఉంటావు. లేదా దేవుడి దృష్టిలో నమ్మకం ఉంటే సేవకుడి దృష్టిలో కూడా నువ్వు నమ్మకంగా ఉంటావు. ఎప్పుడు ఆ నమ్మకం కలిగి ఉంటావో దేవుడు ఆశీర్వాదంలో పొందుతావు. చాలా మంది చెప్తారు, మేము దేవుడి దృష్టిగా నమ్మకం ఉంటాం, సేవకుడు ఏం పని మాకు చెప్పాలి దేవుడు తెలుసు అంటుంటారు. ఏమండి, ఆ రోజుల్లో ఏమండి యేసు క్రీస్తు ప్రభువు కుష్ఠరోగులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, మమ్మల్ని స్వస్థపరచన్నప్పుడు ఎక్కడికి పంపించాడు? కుష్ఠరోగుల్ని? మీరు వెళ్ళి యాజకులకి మీ దేహమును కనపరచుకోండి అని చెప్పి. ఏమండి, వాళ్ళ కుష్ఠరోగం ఉందా లేదా నిర్ధారణ చేసేది ఎవరు తెలుసా? యాజకులు. ఈ రోజు నువ్వు నమ్మకస్తుడు కాదనే సంగతి ఎవరు తెలుసా? దైవజనుడికి తెలుసు. ఒక తల్లి తన బిడ్డని కన్నది, ఒక తండ్రి తన బిడ్డని కన్నాడు. ఆ బిడ్డ మంచివాడా, యథార్థవంతుడా, ఇంట్లో అన్ని విధాలుగా అనుకూలం ఉంటాడా లేదా ఆ తల్లికి తెలుస్తుందా లేదా? ఆ తండ్రికి తెలుస్తుందా లేదా? అలాగే దైవజనుడి దృష్టిలో కూడా ఎవరు నమ్మకస్తులు కాదనే సంగతి బాగా తెలుసు. అందుకే పౌలు గారు అంటాడు, మరొకరిని పట్టుకొని నమ్మకస్తులు అని చెప్పలేదు. చాలా మంది ఉన్నారు, ఇంచుమించు 100 మంది పరిచారకులు పౌలు గారికి ఉన్నారు. స్త్రీలు 23 మంది స్త్రీలు పరిచారకులు ఉన్నారు పౌలు దగ్గర. వాళ్ళలో ప్రత్యేకించి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తిమోతి గురించి మాట్లాడుతున్నాడు. ఈ స్థాయిలో నువ్వు ఉన్నావా? సేవకుడి దృష్టిలో నమ్మకంగా ఉన్నావా? ఇదిగో పలానా పనికి రానాయన, ఇదిగో పలానా బాధ్యత కలిగి పని చేయడాయన అని చెప్తే వెళతాడు అనే నమ్మకంతో కలిగి ఉన్నావా? ఇదిగో పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన నమ్మకమైన తిమోతిని కొరింథీ సంఘానికి పంపిన సంగతి చెప్తున్నాడు. అతడు నమ్మకమైన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు ఎంత కష్టపడుతున్నాడో, ఎలా బోధిస్తున్నాడో, ఎలా హెచ్చరిక చేస్తున్నాడో, అదే విధంగా అతడు నమ్మకమైన వాడు. నా గురించి నేను ఎలా కష్టపడుతున్నానో, ఎలా వాక్యపంచం చేస్తున్నానో, ఎలా బోధిస్తున్నానో చక్కగా మీకు వివరిస్తాడు అని ఆ నమ్మకస్తుని పంపిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నమ్మకస్తులు ఉంటే వారి మెండైన దేవులు పొందుతారు. దైవజనుడికి నమ్మకస్తులుగా ఉండాలి. ముందు దేవుడికి నమ్మకస్తులుగా మనం ఉండాలి, మెండైన దేవులు పొందుతాం. రెండవదిగా దైవజనుడి దృష్టిలో మనము నమ్మకస్తులుగా ఉంటే మెండైన దేవులు పొందుతాం. ఇంకా చూసినట్లే దీనికి సంబంధించిన మాట, రెండవ మాటకి సంబంధించిన మాట, ఇంకొక వాక్యాన్ని చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుకుందాం. అతని యోగ్యత మీరెరుగుదురు. చూడండి, తిమోతి గురించి పౌలు గారు ఎలా చెప్తున్నాడు చూద్దాం. అతని యోగ్యత మీరెరుగుదురు. కుమారుడు ఎలాగో సేవ చేయదు, అలాగే అతడు నాకు కూడా
సువార్త వ్యాపకం నిమిత్తం సేవ చేశాను. దేవుని స్తోత్రం. ఏం చెప్తున్నాడు? అతడు నమ్మకమైన వాడే కాకుండా ఎలా ఉన్నాడంట? అతని యోగ్యత మీరెరుగుదురు. హల్లెలూయా. కొరింథీ సంఘంతో చెప్తున్నాడు తిమోతిని గురించి. ఎందుకంటే కొరింథీ సంఘంతో చెప్తున్నాడు ఇతడు నమ్మకమైన వాడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఫిలిప్పీ సంఘంతో చెప్తున్నాడు. పౌలు గారు ఆత్మీయ తండ్రి చెప్తున్నాడు అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయనో అలాగే అతను నాకు కూడా సువార్త వ్యాపకం నిమిత్తము సేవ చేశాను. హల్లెలూయా. తండ్రికి కుమారుడు ఎలాగే సేవ చేస్తాడో అలాగే సువార్త వ్యాపకం నిమిత్తం లేదా సువార్త సేవ నిమిత్తం నాతో కూడా సేవ చేసేవాడు నమ్మకమైన వాడు అని చెప్తున్నాడు. ఏమండి, ఈరోజు దైవజనులతో కలిసి కష్టపడే నమ్మకమైన వ్యక్తులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి వ్యక్తులకి మెండిన దీవులు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఒక టైం చెప్పినప్పుడు ఆ టైంకి నమ్మకమైన వాడు, ఒక స్థలానికి వెళ్ళమన్నప్పుడు ఆ స్థలానికి వెళ్ళి దైవజనుల మాటగా లోబడి చేసేవాడు నమ్మకమైన వాడు. దైవజనుడు మాటను పక్కన పెట్టి నిర్లక్ష్యంగా నిదానంగా మెండిన దీవులు పొందలేరు. అందుకే అంటాడు తండ్రికి సేవ చేసినట్లుగా ఒక కుమారుడు తన తండ్రికి సేవ చేసినట్లుగా అతడు నాకు కూడా సువార్త వ్యాపక నిమిత్తం సేవ చేసేవాడు. హల్లెలూయా. నమ్మకమైన వాడు. ఈ రోజు సంఘాల్లో ఈ కడవరి దినాల్లో అనేక సంఘాల్లో మన సంఘాల్లో కూడా ఇలాంటి నమ్మకస్తులు లేకపోతున్నారు. దీవులు పొందలేకపోతున్నారు. సంఘాలు సార్వత్రిక సంఘంగా మారలేకపోతున్నారు. ప్రభు రాకడికి ఎత్తబడలేకపోతున్నారు. జాగ్రత్త సమా. ప్రభు రాకడ దినాల్లో నువ్వు నమ్మకంగా ఉండు, మెండిన దీవులు పొందుతావు, తద్వారా ఎత్తబడతావు. మనం చూసాం నమ్మకమైన వారికి మెండిన దీవులని. ఎవరికి నమ్మకం ఉండాలి? మొదటిగా దేవుడికి నమ్మకం ఉండాలి. రెండవదిగా దైవజనుడికి నమ్మకం ఉండాలి. పర్వాలేదు ఇతను నమ్మకస్తుడు, ఎక్కడికి పంపించినా సరే యథార్థంగా పని చేసుకొని వస్తాడు. సంఘంలో ఒక బాధ్యత అప్పు చెప్తే చక్కగా చేస్తాడు. ఇతడు నమ్మకమైన వాడు. నేను మనకు చోటకి వెళ్ళినా మనకు చోట పరిచయం చేసినా ఇతను ఇక్కడ వదిలిపెట్టి వెళితే బాధ్యత కలిగి పనిచేస్తాడు నమ్మకమైన వాడు అని ఎవరు నమ్మకస్తులుగా సేవకుల దృష్టిగా మారుతారో అట్టి వారు మెండైన దేవులు పొందుతారు. అందుకే తిమోతి ప్రపంచమంతా హెచ్చించబడ్డాడు. వాక్యములు మనం చూస్తున్నాం. హల్లెలూయా. తిమోతి లాగా నడవమని అనేక మంది తల్లిదండ్రులు అనేక మంది దైవజనులు ఆయన మోడల్ గా తీసుకుంటున్నారు తిమోతిని. ఈరోజు నువ్వు నమ్మకం ఉన్నావా? నమ్మకం ఉంటే మెండైన దేవుని పొందుతావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయని కాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇక మూడోదిగా చూద్దాం, ఎవరికి నమ్మకం ఉండాలి? ఎవరికి నమ్మకం ఉంటే మనం మెండైన దేవుని పొందుతాం? చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని సంఘములో నమ్మకముగా ఉండాలి. దేవుని సంఘానికి లేదా దేవుని సంఘంలో నమ్మకం ఉండాలి. మూడోది ఎవరికి నమ్మకం ఉండాలి? సంఘానికి నమ్మకం ఉండాలి. అందరి దృష్టిలో నమ్మకం ఉండాలి. పర్వాలేదు, చాలా నమ్మకస్తుడు, అందరిని చూసి నమ్మకస్తురాలు, నమ్మకస్తుడని చెప్పుకున్నప్పుడు మాత్రమే మెండిన దీవులు జీవితానికి వస్తాయి. ఎప్పుడు నమ్మకం ఉంటామని తెలుసా? దైవ చిత్తానుసారంగా వాక్యానుసారంగా ప్రతి ప్రార్థనకు వస్తూ ప్రార్థనా జీవితం కలిగి పవిత్రమైన జీవితం కలిగి దేవుని కొరకు బ్రతకాలని ఒక తపన నీలో ఉన్నప్పుడు అందరి దృష్టిలో నమ్మకస్తుడుగా కనపడతావు. ఇదిగో దేవాది దేవుడు మోషేని బట్టి ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వాక్యం మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వాక్యం చదువుకుందాం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇల్లనగా దేవుని సంఘం. ఏమండి, దేవుని సంఘం. దేవుని సంఘంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. నిన్ను చూసి ఎవరైనా నమ్మకస్తుడు అంటున్నారా? సహోదరి చదువుడా నమ్మకస్తులు అంటున్నారా? ఎవరు అనటం లే. సాక్ష్యం ఫెయిల్ అయిపోతుంది. దయచేసి సహోదరి చదువుదా మనందరం కూడా సంఘానికి ఎలా ఉండాలా? నమ్మకస్తులుగా ఉండాలి. చిన్న బిడ్డకి నమ్మకం ఉండాలి. సంఘంలో ఉన్న చిన్న బిడ్డకు ఉండాలి నమ్మకస్తులుగా. అలాగే యవనస్తులకి నమ్మకస్తులు మనం కనపడాలి. పెద్దలకి మనం నమ్మకస్తులుగా కనపడాలి. సంఘం అంతటికి మనం నమ్మకస్తులుగా కనపడాలి.
మన మాటలో నమ్మకం కనపడాలి, మన ప్రవర్తనలో సంఘానికి నమ్మకత్వం కనపడాలి, మన జీవితంలో మనము నమ్మకత్వాన్ని కనపరచాలి సంఘానికి. హల్లెలూయా. నీ మాటలో నమ్మకత్వం సంఘానికి కనపడుతుందా? నీ జీవితంలో నమ్మకత్వం సంఘానికి కనపడుతుందా? సహోదరి సోదరులా జ్ఞాపకం చేసుకో. మన సంఘాన్ని అంతటికి మనం నమ్మకంగా బ్రతికితే మెండైన దేవుని మనం పొందగలం. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం చదివితే పౌలు గారు ఇదే మోషేను గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ చదువునైనా. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా ఆయన నియమించిన వారికి నమ్మకముగా ఉండెను. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సంఘం కోసం నమ్మకంగా బ్రతికాడు. దేవుని దృష్టిలో కుమారుడు ఈ లోకానికి వచ్చి మోషే ఎలా నమ్మకంగా ఉన్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన సంఘం పట్ల నమ్మకంగా పనిచేశాడు, నమ్మకంగా జీవించాడు. ఈ రోజు మన ప్రభువే నమ్మకం ఉన్నప్పుడు, మోషే గారు నమ్మకం ఉన్నప్పుడు సంఘంలో నీవు ఎందుకు నమ్మకంగా లేకపోతున్నావు? ఎవరు చూసినా నేను చూసినప్పుడు చాలా నమ్మకస్తులండి అని చెప్పే స్థాయికి నువ్వు వస్తే దేవుడి చేత మెండిన దేవులను పొందుతావు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఆదివారం నమ్మకస్తులండి, ప్రతి ప్రార్థనకు వస్తారు నమ్మకస్తులండి, ప్రతి కుటుంబ ప్రార్థనకు వస్తారు నమ్మకస్తులండి. వీళ్ళు నమ్మలేమండి, వీళ్ళు దారిపోయేవాళ్ళండి అని అనిపించుకుంటున్నావా? లేదా సంఘం చేత వీళ్ళు నమ్మకస్తులు, ప్రతి విషయంలో పాల్గొంటారు, ప్రతి ఒక్క విషయంలో ముందుకొస్తారు అని నమ్మకస్తులుగా పేరు పొందుతున్నామా? లేదా నమ్మకస్తులు లేకుండా పోతున్నామా? సంఘానికి మనము మోషేలాగా నమ్మకస్తులుగా ఉండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు లాగా మనం నమ్మకంగా ఉండాలి. అప్పుడు మెండైన దేవుళ్ళు మనము పొందుతాం. అంటే ఇప్పుడు దేవుడు దయచేయండి కాక. హల్లెలూయా. ఇకపోతే ఎవరికి మనం నమ్మకస్తులు 4వ మనం చూడబోతున్నాం. దయచేసి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. పరిచర్యలో నమ్మకంగా ఉండాలి. పరిచర్య చేసే విషయంలో నమ్మకంగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 21వ వాక్యం మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 21వ వాక్యం మనం చదువుకుందాం. చదువునేనా? వీరును నా క్షేమ సమాచారమంతయు తెలుసుకుని సహోదరుడును ప్రభువునందు నమ్మకం పరిచయకుడనైనా తుకికు నా సంగతులని మీకు తెలియజేయును. హల్లెలూయా. ఇక్కడ నమ్మకమైన పరిచారకుడు కనపడుతున్నాడు. పరిచర్య చేసే విషయంలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. ఒక బాధ్యత, ఒక పరిచర్య దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు చనిపోయేంత వరకు, లేదా ఈ ప్రాంతం నుంచి సంఘంలో నుంచి వెళ్ళిపోయేంత వరకు ఆ పరిచర్యలో బాధ్యత అప్పగించిన తర్వాత ఆ పరిచయం చేసే విషయంలో నమ్మకస్తులుగా మనం ఉంటే మెండైన దేవుళ్ళు పొందుతాము. ఎవరు నమ్మకస్తులుగా ఉండాలి పరిచర్యలు? ఇక్కడ ఎవరండి? పౌలు గారు అంటున్నాడు. ఏమంటున్నా తెలుసా? ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడైన తుకికు నా సంగతులని మీకు తెలియజేయను. దేవునికి స్తోత్రం. నమ్మకస్తుడు, పరిచయం చేసే నమ్మకస్తుడు, బాధ్యత కలిగి పరిచయం చేసే నమ్మకస్తుడు. ఏమండి, నువ్వు బాధ్యత కలిగి పరిచయం చేస్తే నువ్వు కరిగిపోవు, నువ్వు నష్టపోవు. ఎప్పుడు దేవుని పరిచయం చేస్తావు దాని ఫలము, దాని ఆశీర్వాదం, దాని బిడ్డల దీవులు నువ్వు పొందుతావు. హల్లెలూయా. చూద్దాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వాక్యం చదివితే ఎప్పటికప్పుడు మనం ఆసక్తి పడి ఉండాలంటే దేవుని పరిచయం చేయడానికి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాలయంలో ఎప్పటికీ ఆసక్తిలో ఉండి హల్లెలూయా నీవు పరిచయం చేసి ప్రభు యందు అది వ్యర్థము కాదు. పరిచయం చేసే విషయంలో వ్యర్థం కాదు. కాబట్టి
మరి ఏం చేయాలి తెలుసా? నమ్మకమైన పరిచారకులుగా మనం ఉండాలి. హల్లెలూయా. నమ్మకంగా ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఎప్పుడు నమ్మకంగా పరిచర్య చేస్తామో మెండైన దీవులు మనము పొందుతాం. హల్లెలూయా. ఇదిగో నమ్మకస్తుడైన పరిచారకుడు ఎవరంట? తుకికు. ఆయన గురించి పౌలు గారు మరొక చోట చెప్తున్నాడు. చూద్దాం మాటలు ఏం చెప్తున్నా తెలుసా? మేము సిరియాకి వెళ్ళేటప్పుడు చాలా మంది సహోదరులు మాకంటే ముందుగా వెళ్ళి నా కోసం ఎదురు చూశాడు తుకికు అని అంటున్నారు. అపోస్తలుల గ్రంథం 20వ అధ్యాయము దయచేసి చదవడానికి ప్రయత్నం చేద్దాం. 4వ వాక్యం మనం చదువుకుందాం. అపోస్తలుల గ్రంథం 20వ అధ్యాయం 4వ వాక్యం చదువుకుందాం. మరియు కుమారుడును పెరియా పస్తులైన సోప్రాకును తెస్సలోనికీయులను అరిస్తార్కును సెకుందును పట్టణస్థులైన గాయిను తిమోతిను ఆసియా దేశస్థులైన తుకికు తోఫిమును అతనితో కూడా వచ్చి వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకున్నారు. వాళ్ళు ఎవరు? తుకికున్నాడు, కనిపెట్టుకుని ఉన్నాడు. ఎవరి కోసం? మనం ఏం చేస్తాం తెలుసా? పరిచారకుల కోసం సేవకుడు కనిపెట్టుకో ఉండాలి. ఏమండి, ఎక్కడ ఎదుగుతున్నాం, ఎక్కడ నేర్చుకుంటున్నాం, ఎందుకు వెళ్ళిపోతున్నావు? దైవజనుల కంటే ముందుగానే వచ్చుండేది నేర్చుకో పరిచయం చేయడానికి. దైవజనుడు ఆ ప్రాంతానికి వస్తున్నాడు అంటేనే ముందుగానే ఆ యొక్క సహకారులు పరిచారకులు నమ్మకమైన వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు. అందుకే వాళ్ళు మెండిన దీవులు పొందారు. ఈరోజు మెండిన దీవులు మనం ఎందుకు పొందలేకపోతున్నాం? నాకు చాలా ఇష్టం. ఈ మధ్య కాలంలో మన సంఘంలో ఒక సహోదరిని దేవుడు బలపరిచాడు. మేము పాకమునిపై పరిచయం చేయడానికి ముందు వెళ్ళుంటుంది ఆ సహోదరి. దేవుడు ఆ బిడ్డని మెండిన దీవులతో నింపును గాక. హల్లెలూయా. ఇంకా చూస్తే అదే తుకికుని గురించి భక్తుడైన పౌలు ఆత్మీయ తండ్రి ఎలా మాట్లాడుతున్నాడు చూద్దాం. మరొక మాటను మనం చదువుకుందాం. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం పిల్లరా. నీవు వచ్చినప్పుడు 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం. తుకికును ఎఫెసుకు పంపితిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తుకికుని ఎక్కడికి పంపిస్తున్నాడు? చెప్పాలి. పౌలు గారిని ఎక్కడ పంపిస్తున్నాడు? ఎఫెసుకు పంపిస్తున్నాడు. చదవాలి, వాక్యం చదవాలి, చూడాలి, గమనించాలి. తుకికును ఎఫెసుకు పంపితిని. ఎందుకు పంపిస్తున్నాడు? తుకికుని ఎందుకు పంపిస్తున్నాడు అంటే నమ్మకమైన పరిచారకుడు. నమ్మకమైన వాళ్ళని పంపించేది, నమ్మకస్తులను ఎవరు పంపించరు. నా సహోదరి సోదరా ఎంతగా మాట్లాడుతున్నాడు తుకికుని గురించి. నమ్మకమైన పరిచారకుడు. ఇంకా మనం గమనిస్తే ఆయన గురించి రాయబడింది తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం కూడా చదువుకుందాం. నికోపోలిలో శీతాకాలము గడపవలనని నేను నిర్ణయించుకున్నాను గనుక నేను అర్ధమానైనను తుకికునైనను మీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకు ప్రయత్నము చేయము. హల్లెలూయా. మరొకసారి తుకికుని గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఇక్కడ బాధ్యత కలిగిన పరిచారకుడు కాబట్టి తుకికుని గురించి భక్తుడైన గొప్ప సేవకుడు తుకికుని గురించి మాట్లాడుతున్నాడు. సహోదరి సోదరా, 4వదిగా ఎవరికి మనం నమ్మకం ఉండాలి? పరిచయం చేసే విషయంలో నమ్మకంగా ఉండాలి. పరిచయం చేసే విషయంలో నమ్మకం లేకపోతే మెండిన దేవుళ్ళు చూడలేదు. వాక్యం చెప్తుంది సహోదరుడా, వాక్యం ఏం చెప్తుంది తెలుసా? 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యం చెప్తుంది, తాను చేసిన కష్టం కొలది జీతము పుచ్చుకుంటారు అని వాక్యం చెప్తాం. తాను చేసిన కష్టం కొలది అనగా నువ్వు ఎంత కష్టపడి పరిచయం చేస్తావో అంత జీతాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంత జీతాన్ని ఎంతవరకు చూసాం? నమ్మకమైన వారికి దీవెనలు ముందుగా కలుగును.
ఎవరికి నమ్మకం ఉండాలి? దేవుడికి నమ్మకం ఉండాలి. రెండవదిగా దైవజనుడికి నమ్మకం ఉండాలి. మూడవదిగా సంఘానికి నమ్మకం ఉండాలి. నాలుగవదిగా పరిచర్య చేసే విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇకపోతే మన పనిలో మనం నమ్మకం ఉండాలి. ఒకవేళ నీకు జాబ్ ఇచ్చారా, ఒక అధికారి కింద ఉన్నావా, ఒక రాజు కింద ఉన్నావా, లేదా ఒక యజమాని కింద ఉన్నావా, ఎక్కడైతే నువ్వు పని చేస్తున్నావో ఆ పనిలో నమ్మకంగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను మెండిన దేవుడితో నింపుతాడు. ప్రసంగి గ్రంథం దయచేసి చదవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే అద్భుతమైన మాట ఉంటుంది. అక్కడ చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి సహోదరి సోదరులారా, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనో నీ శక్తి లోపము లేకుండా చేయము. హల్లెలూయా. చాలా మందికి పని ఇచ్చామనుకోండి సోంబేరు లాగా చేస్తుంటారు, కండలు కరిగిపోతాయేమని. అర్థమైందా? అలాగే తాత్కాలికంగా అలాగే సమయాన్ని గడిపేయాలి కాబట్టి పని ఏమి జరగదు, కానీ సమయం గడిపేస్తుంటారు. పని చేయరు కానీ సమయం గడిపేస్తారు. ఇచ్చివారికి మెండిన దీవులు కలగవు. వాక్యం చెప్తుంది, చేటుకు నీ చేతికి ఏ పని ఇచ్చినా నీ శక్తి లోపము లేకుండా కష్టపడు, మెండిన దీవులు పొందుతావు. హల్లెలూయా. ఒక పని ఇచ్చాడు దేవుడు, ఒక పని ఇచ్చాడు, ఒక యజమాని ఇంట్లో పని ఇచ్చాడు, లేదా రాజు కింద పని ఇచ్చాడు, లేదా హాస్పిటల్లో పని ఇచ్చాడు, లేదా ఎక్కడైతే వ్యవసాయకుడి కింద పనివాడిగా పనిగా ఇచ్చాడు. ఏ పని ఇచ్చినా సరే ఆ పనిలో, లేదా సంఘంలో పనిచ్చాడు, ఆ పనిలో ఏ పనులైనా శక్తి లోపం లేకుండా మనము పని చేయాలి. చాలా మంది శక్తిని దాచుకుంటారు. ఇంకో రోజు ఉపయోగపడద్దని కష్టపడకుండా పనిచేస్తుంటారు. ఇటు వారికి మెండిన దీవులు కలగవు. ఎలా చేయాలంటే పని శక్తి లోపము లేకుండా చేయాలి. ఇదిగో భక్తుడైన దానియేలు చేశాడు. హల్లెలూయా. భక్తుడైన దానియేలు శక్తి లోపము లేకుండా పని చేశాడు. ఒక రాజు కింద శక్తి లోపమే లేకుండా కష్టపడి పని చేశాడు, మెండైన దేవుడు పొందాడు. ఆయన గురించి మనం చూద్దాం. దానియేలు గ్రంథం దయచేసి మనం చదువుదాం. 6వ అధ్యాయం 4వ వాక్యం చదువుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 4వ వాక్యం చదువుకుందాం. అందుకు ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన ఏదో కనిపెట్టించుండని గాని దానియేలు నమ్మకస్తుడని ఏ నిలవైనను ఏ తప్పైనను చేయవాడు కాడు కనుక దానియేలులో తప్పును లోపమైనను కనుగొనలేకపోయి. హల్లెలూయా. దానియేలు దర్యావేషణ రాజు కింద పని చేస్తున్నాడు. ఏమండి, దర్యావేషణ రాజు కింద పని చేస్తున్నాడు. సామాన్యమైన అధికారిగా ఉన్నాడు. ఆయన మీద ఏదో ఒక తప్పు మోపాలని అనేకులు అధికారులు పన్నాగం పన్నాడు. అని వాక్యం చెప్తుంది, నమ్మకస్తుడిగా తన పని తను చేసుకుంటూ వెళ్ళాడంట. హల్లెలూయా. శక్తి లోపం లేకుండా నమ్మకస్తుడుగా ఆయనకి ఇచ్చిన పని ఆయన చేసుకుంటున్నాడు. చాలా మంది తప్పులు మోపడానికి అధికారులు ప్రధానులు ఏమండి ఆయన మీద నింద మోపడానికి ప్రయత్నం చేస్తుండగా ఆయన మాత్రం నమ్మకంగా పని చేస్తున్నాడు శక్తి లోపం లేకుండా. హల్లెలూయా. ఈరోజు నీవు నేను మనకి ఎక్కడ పని ఇచ్చాడో దేవుడు అక్కడ శక్తి లోపం లేకుండా, పొరపాటు లేకుండా, తప్పు లేకుండా నమ్మకంగా పని చేస్తే మెండిన దీవులు మనం పొందుతాం. ఇదిగో మెండిన దీవులు దానియేలు పొందాడు. ఒకసారి అదే అధ్యాయము 28వ వాక్యం మనం చదివినట్లయితే మెండిన దీవులు పొందినట్టుగా మనం చూస్తున్నాం. చదవడానికి ప్రయత్నం చేద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వాక్యం చదువుకుందాం. ఈ దానియేలు దర్యావేష ప్రభుత్వ కాలమందును పారసీకులకు ప్రభుత్వ కాలమందును దేవునికి ఎందుకంటే ఆయన శక్తి లోపం లేకుండా ఏ రాజు కింద పని చేస్తున్నాడో ఆయన పనిలో నమ్మకంగా పనిచేశాడు. నా సహోదరి సోదరా, నీవు ఏ అధికారి కాడైనా, ఏ యజమాని కాడైనా,
ఎవరి దగ్గరైనా పని చేసేటప్పుడు నమ్మకంగా చెయ్యి. ఆ రాజుకి నీ మీద దయపుట్టేటట్టు దేవుడు చేస్తాడు. అధికారికి దేవుడు దయపుట్టేటట్టు చేస్తాడు. ఆ యజమానుడికి నీ మీద దయపుట్టేటట్టు ఆయన ప్రేమ పుట్టిస్తాడు. తద్వారా మెండైన దీవులు కలిగే రీతిగా దేవుడు కృప చూపుతాడు. హల్లెలూయా. నేను నేర్చుకున్నది అదే. దేవుడి కన్నా నమ్మకంగా పనిచేయాలి. నన్ను నమ్ముకున్న వారి విషయంలో కూడా, ఆత్మీయ నాయకుల విషయంలో కూడా నమ్మకంగా పనిచేయాలి. ఒకసారి దైవజనుడు, ఆత్మీయ తండ్రి, నాతోనే సహవాసం కలిగి ఉంటారా లేదా లోకంతో అనేకులతో సహవాసం కలిగి ఉంటారా మీరు చెయ్యి ప్రమాణం చేయమన్నప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం చెయ్యి ప్రమాణం చేసినారు. ఇప్పుడు వారికి ఎక్కడ కూడా పురాభిమానం కలిగి మరొక చోట సంపాదన కోసం పరిగెత్తలేదు. నమ్మకంగా పనిచేశాడు. ఆయన దీవెన నేను చూస్తున్నాను. హల్లెలూయా. నమ్మకంగా పనిచేయి. హల్లెలూయా. ఎన్ని విషయాలు చూసినప్పుడు మనం చెప్పాలి. 5 విషయాలు చూసాం. నమ్మకస్తులకి మిగిలిన దేవుడు కలుగును. హల్లెలూయా. ఇకపోతే ఆరోగ్యం మనం చూద్దాం. దయచేసి మనం చదవడానికి ప్రయత్నించాం. ఎవరికి నమ్మకస్తులుగా మనం బ్రతకాలంటే మన యజమానులకి మన నమ్మకస్తులుగా బ్రతకాలి. ఒక రోజు యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన ఈ ఉపమానం చెప్పాడు. ఒకనొక యజమానుడు దేశాంతరము పోతూ తన దగ్గర ఉన్న ఆస్తిని తన దాసులను పిలిచి వారికి అప్పగించి వెళ్ళాడు. ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 2 తలాంతులు ఇచ్చాడు, మరొకడికి 1 తలాంతు ఇచ్చాడు. దేశాంతరం వెళ్ళిపోయి తిరిగి వచ్చి వారి దగ్గర లెక్క చూసినప్పుడు ఏమండి 5 ఇచ్చిన ఆ దాసుడు 5 సంపాదించుకున్నాడు. యజమానుడు 2 ఇచ్చాడు, మరొక దాసుడికి 2 సంపాదించాడు. యజమానుడు మరొకడికి 1 ఇచ్చాడు తలాంతు. వాడు దాన్ని ఏం చేశాడంట, భూమిని తవ్వి భూమిలో పాతి పెట్టి, నువ్వు విత్తన చోట కోయివాడు, చల్లన చోట పంట కూర్చుకున్నవాడు గనుక దానిని దాచిపెట్టాను అని ఆ యజమానుడితో చెప్పాడు. నా సోదరా, ఆ లాస్ట్ వాడు, 3వ వాడు ఎవరిని నమ్మకస్తుడా? ఎవరు నమ్మకస్తులు అని అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 19వ వచనాన్ని చూసినట్లయితే ఎవరు నమ్మకస్తులో చూద్దాం. ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 19వ వాక్యం చదువుకుందాం. ఒక కాలమైన తర్వాత ఆ దాసుడు యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్న వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, ఇవిగాక మరి 5 తలాంతులు సంపాదించితనని చెప్పాను. దేవుడి స్తోత్రం. యజమాని దగ్గర నమ్మకంగా 5 తలాంతులు తీసుకున్న దాసుడు నమ్మకంగా పనిచేశాడు. 5 సంపాదించాడు. ఇదిగయ్యా నువ్వు 5 తలాంతులు నాకు ఇచ్చావు, 5 సమకూర్చి నీకు ఇస్తున్నాను అన్నాడు. అప్పుడు యజమానుడు వాక్యం, అతని యజమానుడు మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. దేవుని స్తోత్రం. సహోదరి సోదరా, నమ్మకంగా 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి నమ్మకంగా కష్టపడి యజమాని దృష్టిలో నమ్మకమైన దాసుడు అని పెంచుకున్నాడు. తద్వారా మెండైన దీవులు కలిగినాయి. 10 పట్టణాల మీద నువ్వు అధికారిగా ఉంటావు. ఎవడి దీవులు కదా, చెప్పాలి 10 పట్టణాల మీద అధికారం కూడా మెండైన దీవులు కదా. మరి ఎవరికి మనం నమ్మకస్తులు కనపడాలి? ఎక్కడైతే పని చేస్తున్నామో ఆ యజమానుడి కాడ నమ్మకం ఉండాలి. ఒక ఆత్మీయ తండ్రి నీకు యజమానుడు అని వాక్యం చెప్తుంది. అర్థమైంది నీకు? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వాక్యం ప్రకారం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వాక్యం ప్రకారం ఏమండి, ఈ రోజు నీవు నేను సహోదరుడా ఒక నాయకుడుగా యజమానుడిగా నీకు ఉన్నప్పుడు వారి దృష్టిలో నువ్వు నమ్మకం బ్రతకాలి. ఇదిగో 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి
ఐగుప్తు సంపాదించి యజమాని దగ్గర నమ్మకమైన బలమైన మంచి దాసుడు అనిపించుకొని మెండైన దేవుడు పొందుకున్నాడు. అదేవిధంగా 2 తలాంతులు తీసుకున్న వాడు కూడా 2 సంపాదించుకొని బలమైన దాసుడు అనిపించుకున్నాడు. వాడు కూడా కొన్ని పట్టణాల మీద అధికారం అయ్యాడు, అనగా మెండైన దేవుళ్ళు పొందాడు. ఎలా ఉందామా లేదా? దేవుడు చెప్పినట్లుగా యజమానుడికి నమ్మకస్తులు కాకుండా ఇదిగో ఆ ఒక తలాన్ని తీసుకున్న వాళ్ళలాగా ఎవరికి 6 అగ్ని గుణములకి వెళ్ళేవాడిగా మనం ఉన్నాం. ఈ రోజు నుంచి ఎవరికి నమ్మకం ఉందాం? చెప్పాలి, ఎవరికి నమ్మకం ఉందాం? దేవునికి నమ్మకం ఉండాలి. ఆ 2వ వ్యక్తిని మనం చూద్దాం. ఒకసారి 2వ వ్యక్తిని కూడా మనం చదివినట్లయితే, ఒకసారి మనం చదువుకుందాం పిల్లరా, దయచేసి మనం చదువుకుందాం. 22వ వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అలాగే 2 తలాంతులు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అదియుగాక మరి 2 తలాంతులు సంపాదించిదనని చెప్పెను. అతని యజమానుడు, మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమింతును, నీ యజమానుని సంతోషములో పాల్గొనమని అతనితో చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు తలాంతులు ఇచ్చే, సువార్త చెప్పే తలాంతు ఇచ్చాడు. ఆ సువార్త చెప్పే తలాంతును పాతి పెట్టకుండా ఇతరులకు సువార్త చెప్పి, ఏమండి ఆ తలాంతుకు మరొక ఆత్మను సంపాదించాలి, మరొక 2 ఆత్మలు సంపాదించాలి, మరొక 5 ఆత్మలు సంపాదించాలి. పాటుపడి తలాంతు ఇచ్చాడు నీకు, పరిచయం చేసే తలాంతు ఇచ్చాడు నీకు, చక్కగా వాక్య పరిచయం చేసే తలాంతు ఇచ్చాడు. ఈ తలాంతును ఉపయోగించి అనేకులు మనం ఏం చేయాలి? సంపాదించి మెండైన దేవుళ్ళు మనము పొందాలి. ఏమండి చక్కగా మంచి స్వరం ఇచ్చాడు దేవుడు నీకు. అంటే స్వరము, మంచి స్వరం అనే తలాంతు ఇచ్చాడు. ఆ తలాంతుని ఏం చేస్తున్నావు? పాతి పెట్టేస్తున్నావా? పాతి పెట్టడం వలన రేపటి దినం ఆ 3వ వాడిని కటిక చీకటిలో పంపించినట్లుగా నేను పంపించే రోజు రాబోతుంది. సోదరుడా, నీకు ఇచ్చిన తలాంతులు ఏం చేయాలి? చెప్పాలి. నిజమైన పరమ తండ్రికి మనం ఏం చేయాలి? నమ్మకస్తులుగా ఉండి మనకిచ్చిన తలాంతులు ఉపయోగించి అనేక ఆత్మలు సంపాదించి దేవుని రాజ్యాన్ని మనం కట్టాలి. అది దాని ఆత్మీయ భావం. హల్లెలూయా. ఈరోజు ఆ పని చేస్తున్నావా? ఆ పని చేయలేక లోకంలో కలిసిపోతున్నావా? ఇచ్చిన తలాంతులు భూమిలో పాతి పెట్టేసి కఠిన శిక్షకు గురి అవుతున్నావా? అలా కాకుండా నీ యజమానుడినే పరమ తండ్రి కాడ నీకు ఇచ్చిన తలాంతులు ఉపయోగించుకొని వాటిని గమనం చేసుకొని, అనగా ఆత్మను సంపాదించి సంఘాన్ని అభివృద్ధిలో తీసుకొచ్చి దేవుడి రాజ్యం కోసం సిద్ధపరిస్తే మెండైన దేవుళ్ళు పొందుతారు. ఈ ప్రకారం మనం మరి నమ్మకస్తులుగా మన జీవితాన్ని కొనసాగిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన సహాయము చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎవరికంటే మెండైన దేవుళ్ళు? వాక్యం చెప్తుంది సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ ప్రకారం, నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగును. ఎవరికి నమ్మకం ఉండాలి? నెంబర్ 1 దేవునికి నమ్మకం ఉండాలి మొదటిగా. రెండవదిగా దేవుని దృష్టిలో నమ్మకం ఉండాలి. రెండవదిగా సేవకుల దృష్టిలో నమ్మకం ఉండాలి. అలాగే మూడవదిగా సంఘం దృష్టిలో మనం నమ్మకం ఉండాలి. నాలుగవదిగా పరిచయం చేసే విషయంలో నమ్మకం ఉండాలి. ఐదవదిగా మనకిచ్చిన పనిలో మనం నమ్మకం ఉంటే మెండైన దేవుని పొందుతాం. ఇక ఆరవదిగా మన యజమానుడైన ప్రభువుకి, లేదా నీ కాడ ఈ లోక సంబంధమైనటువంటి యజమాని ఎవరున్నారో వారికి మనం నమ్మకంగా బ్రతికితే మెండైన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ ప్రకారం ఇకనైనా ఇంతకాలం నమ్మకంగా లేకపోయావేమో, సహోదరి సోదర, ఈ 6 విషయాల్లో నువ్వు నమ్మకం ఉండి ఈ రోజు నుంచి అయినా తీర్మానం చేసుకొని నమ్మకంగా బ్రతికి మెండైన దేవుని మనం పొందుదాం. ఇటు కృప పరిశుద్ధాత్మీయుడు మనందరి జీవితాల్లో ఆయన దయచేసి నమ్మకత్వాన్ని కలిగజేసి మెండైన దేవుడు పొందుకున్నట్లుగా కృప చూపునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మనం తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. అయినా నన్ను మమ్మల్ని ప్రేమించి ఈ మహాప్రేమ చేత నీ కుమారుడిని యేసుక్రీస్తు ప్రభు యొక్క సహవాసంలో పిలిచి నీ సంఘముగా, నీ సొత్తుగా, నీ ప్రజగా పరలోక వారసులుగా మమ్మల్ని మార్చుకొని మా జీవితంలో మరొక ప్రత్యేకమైన దినాన్నించి
ప్రభా నేను జ్ఞాపకం చేసుకొని అంటూ నీ మాటల చేత మా జీవితాలు నమ్మకస్తులుగా మార్చుకోండి. నమ్మకంగా జీవిస్తే వచ్చే ఆశీర్వాదాలు ఆనాటి భక్తులు పొందుకున్నట్లే ఈ రోజు వాక్యం ఉన్న అయా తండ్రి ప్రతి ఒక్కరూ పొందుకున్నట్లే మా జీవితాలు నమ్మకంగా తండ్రి ఎవరెవరికి నమ్మకం ఉండదో మాకు తెలియపరచు. అలా మేము నమ్మకంగా బ్రతికి నీవు ఇచ్చే మెండైన దీవెనలు పొందుకుంటూ నీ రాకడ వరకు నమ్మకస్తులుగా ఉండి నీ రాజ్యంలో పరలోక ఆశీర్వాదం పొందుకునే భాగ్యం దాయిచోపాలి. ఈ వాక్యం వింటున్న వారందరినీ కూడా దీవించింది. వారందరూ నమ్మకస్తులుగా మారితారు. నీ రాజ్యంలో గొప్ప కృప పొందుకునే భాగ్యం దాయిచోపాలి. మీకే చేసి యేసునాథుని బిడ్డ స్తుతించి ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ప్రైజ్